భగవంతుడు ఒక మాట అంటాడు, యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే అని ఒక మాట అంటాడు. అంటే దీని అర్థం ఏమిటంటే ఏ బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని ఏ విధమైనటువంటి శస్త్రాస్త్రములతో కూడా ఏం చేసినా కూడా దాని యొక్క దుఃఖం అనేది ఆయనకు ఉండదు అనేటటువంటి మాటని అక్కడ చెప్పారు. అందుకే దానికి ఒక ఉదాహరణ ఉంది, వారి యొక్క జీవితంలోనే వారి యొక్క జీవన సందర్భంలోనే ఒక ఉదాహరణ ఉంది. అక్కడ విశేషంగా శృంగేరిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంలో దర్బార్ ఉత్సవం ఒకటి జరుగుతుంది. దాంట్లో వెనక నుంచి విజయనగర సామ్రాజ్య కాలం నుంచి అప్పటి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని విజయారణ్య మహాస్వామి వారు, అంటే ఈ పీఠం యొక్క 12వ అధిపతులు విజయారణ్య మహాస్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు. హరిహరరాయుడు బుక్కరాయుడు వాళ్ళ చేత ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు. చేసి దానికి తమ యొక్క తపస్సుతో వారిని అనుగ్రహించి దానికి కావాల్సినటువంటి అనుగ్రహాన్ని చేసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అప్పుడు ఆ విజయనగర మహారాజు ఏం చేశారు అంటే వారి యొక్క కిరీటాన్ని, రాజలాంఛనాన్ని వాటన్నింటినీ కూడా విద్యారణ్యుల వారికి సమర్పించారు. తమ ఎప్పుడు కూడా వీటిని ధరించాలి, ఈ రాజలాంఛనాన్ని ఎప్పుడు కూడా తమరు వీటిని ధరించాలి, ఎప్పుడు కూడా తమతో పాటే ఉండాలి అని ప్రార్థించారు. అప్పుడు విద్యారణ్యుల వారు సన్యాసులు కాబట్టి ఇవన్నీ మాకు అక్కర్లేదు అని చెప్పారు. కానీ వాళ్ళు విశేషంగా ప్రార్థించారు, మళ్ళీ విశేషంగా ప్రార్థించారు కాబట్టి ఆ శిష్యానుగ్రహ బుద్ధితో వాటిని స్వీకరించారు. అయితే ఎప్పుడు కూడా కిరీటాలు వాటన్నిటి పెట్టుకోవడం అనేది అది సమంజసం కాదు. కాబట్టి నవరాత్రోత్సవ సందర్భంలో మాత్రం ఆ సందర్భంలో విశేషంగా ఆ కిరీటాదులను విశేషంగా ధరించడం అనేది అది వెనక నుంచి వచ్చినటువంటి పద్ధతి. ఆ పద్ధతి ఇప్పటికి కూడా విశేషంగా అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఆ పద్ధతి ఇప్పుడు కూడా విశేషంగా కొనసాగుతూ ఉన్నది. అక్కడ ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఒక విశేషమైనటువంటి వస్త్రాన్ని ధరించేది ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు సన్యాసి యొక్క వస్త్రాలు, కాషాయ వస్త్రాలు ఉంటాయి. కానీ ఆ నవరాత్రి యొక్క ఆ సందర్భంలో ప్రతిరోజు ఆ 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవ సందర్భంలో 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక గంటన్నర పాటు ఆ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి యొక్క సన్నిధిలో మాత్రమే ఒక కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు విశేషంగా ధరించేటువంటి వస్త్రాలు ఉంటాయి. దాన్ని అప్పుడు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి కాలంలో ఒకసారి ఆ వస్త్రాలను వారు ధరిస్తూ ఉన్నప్పుడు శిష్యులు దాన్ని వారితో పాటు ఉండేటువంటి పరిచారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వస్త్రాలన్నింటి కూడా విశేషంగా ధరించేటప్పుడు వాళ్ళ పక్కన ఉంటే అంతా చూసుకుంటూ ఉంటారు పరిచారకులు. అప్పుడు ఆ వస్త్రం అనేది అది పట్టు వస్త్రం. ఆ పట్టు వస్త్రం కాబట్టి జారిపోకుండా ఉండడం కోసం అక్కడ కొన్ని పిన్నిసులు అంటారు, వాటిని పెడతారు ఆ జారిపోకుండా ఉండడం కోసం. అలా పెట్టేటప్పుడు ఒకసారి ఏమైందంటే అయింది పెట్టారు, అయింది ఒక రోజు ఏమైందంటే అయింది ఉత్సవం దర్బార్ ఉత్సవం అయిపోయింది. మళ్ళీ ఆ వస్త్రాలన్నింటి కూడా విసర్జించేటప్పుడు తీశారు. ఆ సూర్యుని తీసి చూసినప్పుడు శిష్యుడు ఒక విషయం గమనించాడు. ఏమైందంటే ఆ చేతి లోపలికి ఆ సూర్యుని చేసి పెట్టేశాడు శిష్యుడు. అప్పుడు తొడిగేటప్పుడు ఆ వస్త్రాన్ని ధరించేటప్పుడే అదొక సూర్యుడు దాని చేతి లోపల నుంచి పెట్టేశాడు. ఆవిడ గమనించాడు ఆ వస్త్రం అంతా ఉంటుంది కాబట్టి ఆ శరీరం లోపల నుంచి ఆ సూర్యుని పెట్టాడు. అది చూసినప్పుడు వెంటనే వాడు చాలా భయపడ్డాడు. అయ్యో ఇంత పెద్ద నా వల్ల ఇంత పెద్ద అపచారం జరిగింది, ఇంత పెద్ద గాయం జరిగింది, గురుగారికి ఇంత పెద్ద అపరాధం జరిగిపోయింది అని చెప్పి చాలా భయపడ్డాడు. చాలా భయపడిపోయి వాడి నోటి నుంచి మాట కూడా రాలేదు. వెంటనే చెప్పాడు, అయ్యా నా గురుగారి దగ్గర జగద్గురు దగ్గర నివేదించాను, నా వల్ల చాలా పెద్ద అపరాధం జరిగింది కాబట్టి తమకు నేను ఇంత పెద్ద ద్రోహం చేశాను, ఇంత పెద్ద అపరాధం చేశాను, ఇంత పెద్ద అపచారం చేశాను, ఇంత తమకి దుఃఖం కలిగేట్టుగా నేను వ్యవహరించాను కాబట్టి నన్ను క్షమించాలి, ఏదైనా నన్ను క్షమిస్తారో ఏదైనా ఒకటి నాకు చెప్పాలి అని చెప్పి అడిగాడు. అప్పుడు నాకు ఏదైనా శిక్ష అయినా పర్వాలేదు, శిక్షించినా పర్వాలేదు, ఎందుకంటే నేను చేసిన తప్పు ఇలాంటిది కాబట్టి నన్ను శిక్షించినా పర్వాలేదు, అథవా ఏమైనా సరే ఏం చేసినా కూడా నేను దానికి సిద్ధంగా ఉన్నాను అని శిష్యుడు అన్నాడు. అప్పుడు వారు ఒక మాట అన్నారు, మాకు ఈ దేహం మీద ఏ విధమైనటువంటి మమకారం లేదు, ఈ దేహం మీద ఏ విధమైనటువంటి ఆత్మబుద్ధి మాకు లేదు. కాబట్టి వాస్తవంగా అంటే నువ్వేం చేస్తున్నావు, నేను గురుగారికి ఏదో చేశాను, గురుగారిని ఇబ్బంది పెట్టాను నువ్వు అనుకుంటున్నావు. అంటే గురువు అంటే ఎవరు? ఈ శరీరం మేము కాదు. మా యొక్క నిజమైనటువంటి స్వరూపం అంటే ఆత్మస్వరూపం. కాబట్టి ఈ దేహం మీద మాకు ఏ విధమైనటువంటి బుద్ధి, ఆత్మబుద్ధి అనేది లేదు. కాబట్టి అసలు ఈ విధంగా జరిగినటువంటి విషయమే మాకు గమనానికే రాలేదు, అసలు ఇది మా దృష్టికే రాలేదు, దేహానికి ఏం జరుగుతున్నా కూడా అది మా దృష్టికే రాలేదు, దానివల్ల మాకు ఏ విధమైనటువంటి వికారం లేదు అనేటటువంటి మాటని అప్పుడు వాళ్ళు చెప్పారు. కాబట్టి అటువంటి ఒక సందర్భం అంటే దీన్నే అక్కడ భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎందుకు చెప్తున్నాను అంటే కృష్ణుడు చెప్పినటువంటి ఆ జ్ఞాని లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్నో సందర్భాలని మనం వారి యొక్క జీవన చరిత్రలో చూడగలుగుతాం. అందులో ఒక సందర్భం యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి అంటే అక్కడ శంకరాచార్య వారి భాషలో శస్త్రాది నిమిత్తేన అని ఒక అర్థాన్ని అక్కడ భాషలో చెప్పారు. గురుణ అంటే పెద్దది అర్థం, ఏదో సామాన్యమైనటువంటి దుఃఖం కాదు, కొంచెం పెద్దది, కొంచెం ఎక్కువైనటువంటి దుఃఖం. అది ఎటువంటి దుఃఖం అంటే శస్త్రాధికృతేన దుఃఖేన అని అక్కడ ఆ భాషలో శంకరాచార్య వారు అర్థాన్ని చెప్పారు. కాబట్టి ఈ దేహం మీద మాకు ఏ విధమైనటువంటి ఆత్మబుద్ధి అనేది లేదు అని ఆ సందర్భంలో వారు చెప్పారు.